టుడే ఈజ్ జూన్ 2026 కమలాకర్ బల్జిపల్లి వెంకట. ప్రతి ప్లాంట్ ఎస్టాట్కి ఒక కెమికల్ కాంపోజిషన్ అనేది ఉంటుంది. రెగ్యులర్గా మనం తిలకం గట్ట పెట్టుకుంటుంటాం, అండ్ దట్ శాండల్వుడ్ కూడా పెట్టుకుంటాం. బికాజ్ పిచ్యుటరీ గ్లాండ్ అనేది ఒకటి ఉంటుంది, అండ్ ఏదైతే అమృత అని ఉంటుందో ఋగ్వేదంలో, దట్ ఈస్ ఆల్సో derived from that brain cortex, దట్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాని దగ్గర శాండిల్వుడ్ పేస్ట్ అనేది అప్లై చేస్తారు. బికాజ్ న్యాచురల్ రిలాక్స్ అండ్ కూలెంట్ కింద యాడ్ చేస్తేనే అది మైండ్ని స్టిమ్యులేట్ చేస్తుందని, అండ్ దట్ బికాజ్ ఆఫ్ దట్ సెక్రేషన్ ఆఫ్ దట్ అమృతవి తాపమసి మీన్స్ దట్ ఈస్ ఇన్ సంస్కృతంలో ఋగ్వేదిక్ ఎస్టాట్స్ ఉంటాయండి. దానివల్ల బాడీ హీల్ అవడంతో పాటు మైండ్ కూడా స్టిమ్యులేట్ చేయడం ద్వారా ఆ బాడీలో కావాల్సిన హార్మోన్స్ని ప్రాపర్గా సెక్రెట్ చేస్తుందని ఇది సోలార్ అండ్ లోనార్ నెక్సస్ రెండు కళ్ళల్లోని బోత్ ఐస్, చంద్రుడు ఒకటి అండ్ సూర్యుడు ఒకటి, రెండింటి మధ్య ఉన్న బ్రహ్మనాడి యాక్టివేట్ అవ్వడానికని వాళ్ళు పూర్వకాలంలో ఋషులు వాళ్ళు ఏదైతే ప్లాంట్ నుంచి డిరైవ్ అవుతా యానిమల్ నుంచి డిరైవ్ అవుతా హ్యూమన్ జెన్సిస్ వచ్చిన్నదో, సో మళ్ళీ మన రూట్స్ అండ్ దట్ మన ఫుడ్ కోసం ఏదైతే మనం డిపెండ్ అవుతాం ప్లాంట్ మీద, అలానే యానిమల్ మీద, అలానే మన బాడీ హీల్ చేసుకునేటప్పుడు కూడా when we are derived from that genesis of the plant, and after that it came that animal, and after that it came the human. So plant extracts క్యాంపర్, ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్సే మన ఇంట్లో సుగంధ ద్రవ్యాలు, అండ్ ఆల్సో దట్ ఫ్లవర్స్, అండ్ దట్ శాండిల్వుడ్ పేస్ట్ కూడా మన హిందూయిజంలో అండ్ తిలకం పెట్టుకోమంటారు అండ్ శాండిల్వుడ్ పెట్టుకోమంటారు. బికాజ్ ఇట్ హీల్స్ దట్ పిచ్యుటరీ పొజిషన్స్ ఆఫ్ ద సెంట్రల్ పిచ్యుటరీ గ్లాండ్ ద్వారా సెరిబ్రల్ కార్టెక్స్ అనేది కూడా ఉంటుంది. దాని ద్వారా కూడా మనకి సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అని కూడా ఉంటుంది. స్పైనల్ కార్డ్ ద్వారా అదే షట్చక్రాల ద్వారా పాస్ అవుతా బాడీని మైండ్ ద్వారా హీల్ చేస్తేనే ఎలక్ట్రిక్ రిఫ్లెక్స్ ఏదైతే వస్తుందో న్యాచురల్గా బాడీలో దాన్ని స్టిమ్యులేట్ చేస్తుందని సైంటిఫిక్గా కూడా ప్రూవెన్ థియరీస్. సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అని కొడితే వస్తుంది. స్పైనల్ కార్డ్ ద్వారా అది బ్యాక్ పొజిషన్ నుంచి రన్ అవుతానే ఒక స్నేక్ ఎలా అయితే ఉంటుందో పడగ విప్పిన పాము ఆకృతిలో హెడ్ పొజిషన్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్గా మన భృగు మధ్యంలో వస్తుంది. ఈ బోత్ ఐస్ చంద్రుడు అండ్ దట్ సూర్యుడు ద్వారా హీల్ అవ్వాల్సి ఉంటుంది హ్యూమన్. సో పూర్వకాలంలో ఋషులు మునులు అండ్ దట్ ancient people well revered in the theories related to that scientific research. well revered means world wide యాక్సెప్ట్ చేసిన థియరీస్ ఏవైతే ఉన్నాయో పంచభూతాలని, అది కూడా మన ఇండియన్ సేజెస్ పూర్వకాలం నుంచి మన కల్చర్ ద్వారా సత్యమేవ జయతే అని, హితో ధర్మస్థతో జయ అని, ఎక్కడైతే న్యాయం ధర్మం రూల్ ఆఫ్ ల్యాండ్ శాక్త దేవతల్ని పూజించమని, శక్తి ధర్మాన్ని పాటించమని పూర్వం రాజులు ఏదైతే ఫాలో అయి ఉన్నారో దాన్నే మనకి న్యాయశాస్త్రం ద్వారా ఇంప్లికేట్ చేస్తే, ఎవరైతే బ్రిటిష్ కొలోనల్ ఎరాలో బ్రిటిష్ తాలూకా చట్టాలు, వాళ్ళ న్యాయస్థానాలు, వాళ్ళ తాలూకా కీవర్డ్స్ ఏదైతే వచ్చి మన మీద ఇంప్లికేట్ చేశారో వాళ్ళు మన కల్చర్ని పాడు చేయడం ద్వారా, మీన్స్ మాస్ కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ని కన్వర్ట్ చేయడం ద్వారా ప్రజల్లో దేవుడు ఉన్నాడు అండ్ వాళ్ళు శిక్షిస్తాడనే భావన కోల్పోయేలా చేసి, ఇవన్నీ మూఢనమ్మకాలని స్ప్రెడ్ చేసి వాళ్ళ బాడీని గురించి, వాళ్ళ తలక స్ట్రక్చర్ గురించి, వాళ్ళ తలక ఎగ్జిస్టెన్స్ గురించి వాళ్ళు కనీస అవగాహన కోల్పోయేలా చేసి, ఏదైతే ఇంపార్టెంట్గా మనం
చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మీద రెగ్యులర్గా ఆధారపడి బతుకుతామని, నాట్ ఓన్లీ ఫర్ ద ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అండ్ ఆల్సో దట్ దెర్ ఇస్ ఎ కెమికల్ altering of chemical between the and that relation between that carbon isotopes కూడా ప్లాంట్ అండ్ దట్ యానిమల్ అండ్ దట్ హ్యూమన్ మధ్య ఒక ఇంటర్ఫేస్ అనేది రన్ చేస్తూ ఉంటుంది. మనం పీల్చుకున్న ఎయిర్ కంటామినెంట్స్ అండ్ దట్ పెథజన్ యాక్టివిటీకి కారణం మన చుట్టుపక్కల ఉన్న యానిమల్స్ కంటామినేట్ అయితే తద్వారా వచ్చిన హానికరమైన కంటామినెంట్స్ మనల్ని కూడా పొల్యూట్ చేస్తాయి. ప్లాంట్ కంటామినెంట్ అయితే హ్యూమన్ కంటామినెంట్ అవుతాడు, యానిమల్ కంటామినెంట్ అయినా హ్యూమన్ కంటామినెంట్ అవుతాడు. అండ్ హ్యూమన్ ఇట్ సెల్ఫ్ ఇస్ న్యాచురల్ ప్రొడక్ట్ అని ఇదంతా ఏదైతే మనకు వేదిక విజ్డమ్ పూర్వీకులు మనకి ఇచ్చున్నారో దాన్ని ప్రాపర్గా మనం పాటించకపోవడం మీన్స్ తెలుసుకోకపోవడం వల్ల మన ఫ్యూచర్ జనరేషన్సే కాదు మన ఎగ్జిస్టెన్స్ మనం కోల్పోయే పరిస్థితి వస్తుంది. బికాజ్ ఆఫ్ బ్రిటిష్ కాలంలో వాళ్ళు మన కల్చర్ని, మన హెరిటేజ్ని అండ్ దట్ హిందూ కల్చర్ మీద దాడి చేయడం ద్వారా ఏదైతే పూర్వీకులు లాట్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్ ద్వారా, లాట్ ఆఫ్ మెడిటేషన్ ప్రాక్టీసెస్ ద్వారా వితౌట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాళ్ళు అవుట్ ఆఫ్ దేర్ ఓన్ నాలెడ్జ్ డిరైవ్ చేసి ఎస్టాబ్లిష్ చేసిన థీరీస్ ఏదైతే వరల్డ్ వైడ్ యాక్సెప్ట్ చేస్తున్నారో వాటిని కంటామినేట్ చేసి వాటిని కించపరిచి మూఢనమ్మకాలుగా కొట్టిపారేసి ఈరోజు కూడా చాలా సిస్టంలో బ్రిటిష్ కాలం నాటి న్యాయశాస్త్రాలని అండ్ దట్ వాళ్ళ తాలూకా ఇంప్లికేషన్స్ ఏవైతే వచ్చున్నాయో వాటిని కూడా రిఫైన్ చేసి ఇండియన్ డయాస్పోరాలో ఏదైతే ప్రాపర్ వేలో పూర్వీకుల నుంచి వచ్చిన సప్తధర్మాన్ని పాటించేలా చేసి ఇన్స్టెంట్ జడ్జిమెంట్స్ రిక్వైర్మెంట్ ఉన్న దగ్గర జనాల తాలూకా రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తేనే అడాప్షన్ తీసుకురావాలన్న రెవల్యూషన్ కూడా ఆల్రెడీ మొదలైంది ఇండియాలో. కొన్ని కీవర్డ్స్ అండ్ దట్ వాట్ ఎవర్ యూజ్డ్ ఇన్ ద జ్యుడిషియరీ ఆల్సో మార్చాలని. ఇది ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పసెస్ చెప్తున్నామండి. ఇప్పుడు మన రూట్స్, మన పాస్ట్ జనరేషన్స్, మన పూర్వీకులు మనకి ఇచ్చిన నాలెడ్జ్ని అండ్ దట్ ఫ్యూచర్ జనరేషన్ పాస్ చేస్తేనే మనం కూడా ప్రాపర్గా ఎవరిని హింసించకుండా, మనల్ని ఎవరు హింసించకుండా, మనం ఎవరిని హింసించకుండా ప్రాపర్గా పర్ఫెక్ట్గా మన దారి మనం బతకడమే మనం వేరే వాళ్ళకి అండ్ ఫ్యూచర్ తరాలకి అండ్ ఫ్యూచర్ జనరేషన్కి ఉన్న వాటిని ప్రొటెక్ట్ చేస్తేనే ఫ్యూచర్ జనరేషన్స్కి మన కల్చర్ని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ఇంకొక 10 జనరేషన్ లివింగ్కి పనికొచ్చేటట్టు మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ని కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. దీనికోసమని మనము కూడా నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉంటుందని ఫర్ ద సేక్ ఆఫ్ ద పబ్లిక్ ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. జై హింద్.